కాకినాడ రేచంద్రపేట బర్మా కాలనీలో వేచి ఉన్న దర్బార్ గౌస్ ఆజంలో మహమ్మద్ రఫీ గురువు ఆధ్వర్యంలో గంధోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మహమ్మద్ రఫీ గురువు మాట్లాడుతూ సుమారు 45 సంవత్సరాలు పైబడి ఈ గంధోత్సవ పూజ నిర్వహిస్తున్నామని, ఈ పూజా కార్యక్రమంలో భారీ స్థాయిలో మహిళలు హాజరై ఖురాన్ చదువుతారని, దాని అనంతరం భక్తులతో గంధోత్సవ ఊరేగింపుతో కొత్తపేట, రామకృష్ణారావు పేట, రేచల్రపేట మీదుగా గంధోత్సవ పూజ దర్గాకి చేరుకుంటుందని, ఈ గంధోత్సవ పూజ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని రఫీ గురువు తెలిపారు. మనస్ఫూర్తిగా నమస్కారాలు. అది హిందూ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా నాకు మతంతో పని లేదు, మానవత్వంతో పని ఉంది. మేమందరూ కూడా ఐకమత్యంగా బతకాలి, జీవితకాలం బతికిన కాలం. అది ఏ ఊరైనా, ఏ పేట అయినా, ఏ కంట్రీ అయినా, ఎక్కడైనా చల్లగా ఉంటే దేవుడు మనకు చాలు. ఫస్ట్. రెండో పాయింట్, ప్రతి మీడియాకి దేవుడు చల్లగా ఉంచాలి. ఆ మీడియా వాళ్ళందరినీ, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళని అందరినీ చల్లగా ఉంచాలి. ఓకే. రెండోది పాయింట్ ఏమంటే, ఈ గంధం ఉత్సవం ఈ సంవత్సరంలో 45వ సంవత్సరం జరుగుతుంది మాకు. మా నాన్నగారు, మా చిన్నాన్నగారు వీళ్ళందరూ వేసిన దర్గా ఇది ఇవాళకి 45వ సంవత్సరం నడుస్తుంది. దీనివల్ల ఈ గంధం ఉత్సవంలో మనకి నిన్న జరిగింది ఖురాన్ ఖానీ అంటే లేడీస్ వచ్చి చదువుతారు. ఆ లేడీస్ చదివిన వల్ల ఖురాన్ ఎంత దూరం వినపడుతుంది. ఆ ఖురాన్ ఆ ఊరిలో చదివినా, ఆ పేటలో చదివినా, ఇంకో ఏరియాలో చదివినా దేవుడి దయ వల్ల అందరికీ మంచి లాభం, మంచి కష్టాలు దూరం అవుతాయి. ఇవాళ గంధం ఉత్సవం అంటే గంధం కలిపి అందరూ వాళ్ళ మనుషులు దండం పెట్టుకొని, వాళ్ళ కోరికను దండం పెట్టుకొని ఆ గంధం కలుపుకుంటూ వెళ్ళి ఆ గంధం ఊరంతా ఎగొస్తాయి. ఊరంతా తిరిగి వచ్చి, ఊరంతా మనకు కొత్తపేట, పుత్తూరు, రామకృష్ణపేట మొత్తం తిరిగి గంధం మళ్ళీ ఇక్కడ వచ్చి పెడతాం. ఆ గంధం పెట్టిన ఫాతిహా ఇచ్చిన తర్వాత, ఫాతిహా ఖానీ అయిన తర్వాత అందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ గంధంని, ఆ గంధం ఎవరింట్లోకి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టుకుంటే అందరికీ మంచి కలుగుతుంది, మంచి లాభం జరుగుతుంది, మంచి ఆనందంగా ఉంటుంది. రెండోది రేపు మార్నింగ్ 11 గంటలకి అన్నదాన ప్రసన్నం ప్రతి సంవత్సరం మేము మొదలెట్టింది 5 కిలోలు. ఫస్ట్ సంవత్సరం మొదలెట్టింది 5 కిలోలు. ఇవాళ దేవుడి దయ వల్ల 250 కిలోలు. ఫస్ట్ సంవత్సరం మొదలెట్టిన మాసం 1 కిలో, ఇవాళ మాసం 100 కిలోలు. ఎంత మీ అందరి దయ, మీ అందరి ప్రేమలు, మీ అందరి దువాలు, మీ మీడియాసు, మీ దేవుడి ద్వారా ప్రతి మీడియాని, ప్రతి నాయకుడిని చల్లగుండి ప్రజల్ని హ్యాపీగా చూడాలని నేను దీవిస్తున్నాను. వాళ్ళని ఒక చిన్నోడిని, పెద్దోళ్ళు దీవించేంత పెద్దోడు కాదు, ఒక పూజారిలాగా ప్రతి మీడియాని, ప్రతి నాయకుడిని, ప్రతి పబ్లిక్ని, ప్రతి మనుషుల్ని అందరినీ మనసు పూర్తిగా దీవిస్తున్నాను. నాకు ఒకటే కావాలి లోకంలో, అది కాకినాడ అయినా, ఆంధ్ర అయినా, ఇండియా అయినా, ఎక్కడైనా మనకి మత భావం లేకుండా మానవత్వంగా బతకాలని మనం అందరూ దీవించండి. అది ఒక హెల్ప్ చేసి పెట్టండి. నమస్కారం.